20 years of excellence. Sun International Institute of Tourism and Management. అన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది? అన్న ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఈ పరిస్థితికి అసలు ఏంటి కారణం? అన్న విషయం కూడా చాలా మంచి మనిషి. అన్న నా ఏజ్ చిన్న కావచ్చు, అన్న ఏజ్ పెద్ద కావచ్చు, కానీ ఎప్పుడు కలిసిన అన్న మంచిగా మాట్లాడే వ్యక్తి. నేను జనసేన పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. నేను ఆ జనసేన పార్టీలో పనిచేస్తుంటే నా వీడియోలు, నా ప్రోగ్రామ్స్ చూసి అన్న నేను అట్లా పరిచయం అయ్యి, గబ్బర్ సింగ్ టీం అందరి ద్వారా నేను పరిచయం అయ్యి అన్నకి క్లోజ్ అయిపోయిన విషయం కూడా అన్నకి ఎక్కడ కలిసినా మంచిగా మాట్లాడే వ్యక్తి. అన్నతోని ఫిలిం ఛాంబర్లో కూడా మేము అందరం కలిసి భోజనం చేసినాం. అన్న కూడా మంచిగా మాట్లాడుతుండే. అన్న ఒక్కసారి అన్నకి పరిచయం అయితే ఎక్కడ కనిపించినా కానీ అన్నని మనల్ని వదిలేవాడు కాదు. అంత మంచి మనిషి అన్న. ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఆయన దృష్టికి ఫిష్ వెంకట్ ఇబ్బందులు తీసుకెళ్లారు. 100% డెఫినెట్లీ. ఒక 7-8 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షలు హెల్ప్ చేయడం జరిగింది ఫిష్ వెంకట్ గారికి 7-8 నెలల కింద. కానీ ఇప్పుడు ఈ మధ్య అన్న హాస్పిటల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్నది. కానీ ఫిష్ వెంకట్ అన్నని ఫిష్ వెంకట్ ఎలా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి మాట్లాడే వ్యక్తి. ఆయన ఈ ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ డిఫరెంట్గా చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా ఏమన్నా మాట్లాడడం జరిగింది మీరు అన్నతో? ఒక 4 days కింద నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న వెంకటన్న హెల్త్ ఎట్లుందన్నా, ఓకేనా, ఇంటికి వెళ్దామన్నా అంటే అన్న ఇట్లా చేయి చూపించి ఇట్లా 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 అని అన్నాడు. ఇక మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు కూడా అన్న కొద్దిగా సీరియస్లో ఉండే. ఒక 1 week కింద అయితే వేరే హాస్పిటల్లో అన్నతో మాట్లాడడం జరిగింది. నేను ఒక నిమిషం ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ వద్దు, మనం నాకు మంచిగానే ఉన్నా నేను అని మాట్లాడడం జరిగింది అన్న. కానీ అవన్నీ చూస్తుండి మేము అందరం కష్టపడి అన్నని ప్రాణం కాపాడదామని మేమందరం కష్టపడ్డాం. కానీ లాస్ట్కి అన్న ఆ ప్రాణంతో పోరాడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను అన్న చనిపోయినంటే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అలాంటి సంఘటన ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో చూస్తాను కూడా నేను అనుకోలేను అన్నని. ఆ పరిస్థితి ఈరోజు ఎదురైంది. కానీ ఇక దేవుడు ఉన్నాడా అని చెప్పి కూడా ఆశిస్తున్నాను. కానీ ఇలాంటి కొన్ని ఫేక్ న్యూస్ల వల్ల ఇబ్బందులు అయ్యి కుటుంబానికి కొద్ది ఇబ్బంది అయింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు చేయకండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ఇప్పటికైనా సరే అన్న కుటుంబానికి హెల్ప్ చేయమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. గబ్బర్ సింగ్ టీం అంటే మీరందరూ ఒకే వ్యక్తిగా ఉండి ఇంతవరకు ట్రావెల్ చేసినారు కదా, ఇప్పుడు సడన్ గా ఏంటి పరిస్థితి? అసలు అన్న చనిపోయిన విషయం అంటేనే బాధాకరమైన విషయం. అన్న మన మధ్యలో లేడంటే అసలు మేము కూడా నమ్మలేకపోతున్నాం. నిన్న నైటే మాకు తెలిసింది 10:30 అట్లా అన్న చనిపోయిందని చెప్పేవారు కదా. అసలు నైట్ మొత్తం మేము చాలా బాధపడ్డాము. అసలు ఫోన్లో స్టేటస్ పెడదామన్నా కూడా భయం వేసింది. అన్న లేడు అని చెప్పి అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. సో అంటే దీనికి మనీ ఉంటే ఆయన బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగింది. అన్న ఇంత పెద్ద యాక్టర్, ఎప్పటి నుంచో చేసిన సీనియర్, ఎందుకు ఎవరు ముందుకు వచ్చి చేయలేకపోయినారు అంటారు? చేసిరండి. అంటే ఇండస్ట్రీ పరంగానైతే కొంతమంది హీరోలు కానీ చాలామంది కొంతమంది చేశారు, హెల్ప్ చేశారు. కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేయక కొద్దిగా అన్న ఈ పరిస్థితి వచ్చిందన్న. ఆపరేషన్ చేయకపోవడం వల్లనే ఆ షుగర్ ఉండి కాళ్ళు మొత్తం వాసిన. అవును, కాళ్ళు మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు కాళ్ళు మొత్తం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు. చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ లో అన్న మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఆఖరిగా మీతో ఏం మాట్లాడాడు? అప్పుడే బోడుపల్లో మాట్లాడిండు. బోడుపల్లినప్పుడు బాగున్నావా అది ఇది అని చెప్పి మాట్లాడిండు. అన్న నువ్వు ఎట్లున్నావు అన్నాడు. మాకు బిందాస్ ఉన్నా అన్నాడు. అన్న మాట్లాడు. కానీ అదే లాస్ట్ మాట. లాస్ట్ చూపు అయితే 3 days బ్యాక్ నేను ఇక్కడ చందనగర్ హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి అన్నని కలిసిన. అదే లాస్ట్ ఇక అన్నని చూడడం. యాక్చువల్లీ ఒకసారి తగ్గిందని చెప్పినారు కదన్న, మొత్తం డిశ్చార్జ్ చేస్తారు అనుకోరు. కానీ లాస్ట్ మూమెంట్ లో బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. జాయింటీస్ కూడా వచ్చినాయి అని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. లివర్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి చెప్పినందుకు దానికించి అన్న ఈ పరిస్థితికి వచ్చింది. లేకుంటే అన్న మంచిగా అయ్యి బ్యాక్ టు మళ్ళీ మాతో పాటు. అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని మొన్న ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు. అంటే మొన్న తగ్గింది, డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా. ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు. నేనే తీసుకొచ్చిన మంచి చూస్తుంది అని చెప్పి నేను పిఆర్కి మంచిగా నువ్వు ఆయన నాకు అక్కడ నమ్మకం ఉండని చెప్పి అక్కడ తీసుకుపోయిన నేనే. ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నాడు.
ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్లో అమర్పేటలో తగ్గలేదు. ఆర్బీలో మంచి చూడలేడు, పైసలు తీసుకుని చూస్తలేడు. ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన. ఎంతేనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిదా ఏం లేదమ్మా? ఏం చేపించుకోలేడు అమ్మా, ఏం లేదు. రాజన్ అడగలేదు, ఆయన అన్ని మాకు ఆయన ముఖం చూసి మాకు పాస్ అన్ని అడగలేదు మాకు. మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం ఇప్పటిదాకానే చెప్తూనే ఉన్నా, నేనున్నాక మీకేం భయమండి. మరి ఇప్పుడు 7 వేల ఆధార్ కార్డు ఆయన పంపింగ్ అన్న ఆయనే దాచిపెట్టుకోవడం కూడా తెలియదు. ఏది ఉన్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అస్సలు లేదు ఆయన దగ్గర, అట్లాంటి బుద్ధి లేదు ఆయన దగ్గర. ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు. నేను చెప్తా రేపటికి అట్లా అంటా, రేపు దేవుడు రేపు ఇట్లా అంటున్నా ఆయన. అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు? ఎవరు రాలేదు. సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా. అయిపోతుండే మరి ఎందుకు నాకు అర్థమైందిలమ్మా. ఎందుకు ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా, మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు వాళ్ళు హెల్ప్ చేసినాయి. గబ్బర్ సింగ్ టీము అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేటోళ్ళు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళు కూడా చేసిరమ్మా, సాయం చేసిరు, వాళ్ళు కూడా చేసిరు. సినిమాలో ఒకటి చేయలేదు, పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు, 2 లక్షలు అప్పుడు ఇచ్చిండు అంతే. మళ్ళీ ఎప్పుడు ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సహాయం చేసినారమ్మా? బొర్రాలే పోసారు. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన అందరూ కూడా వెళ్ళేసిండు, ఆయనకు ఎవరో తెలియదు, ఫోన్ పే చేసిండు. ఎంతైందమ్మా హాస్టల్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి మీకు ఒక 6 లక్షల దాకా అయినచ్చు, అంతకంటే ఎక్కువ చెప్తున్నా నేను. 6 లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు. అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ, మా పైసలు కాదు. ఎందుకు పోతామనాలి? కుటుంబానికి అన్నే ఆధారం. మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది? ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, రేపు నుంచి కనిపిస్తాయి. నేను చెప్పిన, నేను యాదవ్ కన్నా బొబ్బుల కన్నా షూటింగ్ పంపి చెప్పిన, ఎవరన్నా హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు. అసలు ఒక్క రూపాయి కలిసి అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా, మాకు రాజన్ కడగలేదు నమ్ముతాను. ఇప్పుడు ఆయన అన్ని ఆయన ముఖం తెలుసు మరి మాకు. అట్లా ఏ గుడి పోయినా 7 పోయినా ఆయన చూసుకోలేదు. మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు? ఏదైనా ముక్సూటికి అంటే చూసుకుందాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా. అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి, డాన్సెస్ పోతుండు వస్తుండు. చాలా విసుకొచ్చేసింది ఆయనకు. ఇది ఎప్పుడు పోయేది కాదు, నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో. ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ, సిగరెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నట్టు నేర్చుకుంటూ. కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది, కాలు వల్లనే ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా. అది ఇన్ఫెక్షన్ అయింది.